is Friday. That's why today our zoology department is organized this program in this manner. So of course, this academic year also conducted our awareness program with the coordination of this NACO, I think. So I already said some. So having an awareness on HIV and AIDS. You know the difference between what is HIV and what is AIDS. HIV is nothing but the infection. It takes a lot of time, a long time, to convert in the form of the AIDS. So HIV infection అనగానే AIDS విషయం అని చెప్పేసి ఆందోళన చెందాల్సిన పనుల. So as the madam said, so there are some drugs are there. So the treatment is there. ఇంతకుముందు అయితే మేడం చెప్పినట్టుగా చికిత్స లేదు, నివారణ మనం పెట్టేవాళ్ళం. బట్ prevention is important, but treatment is also available in villages. సార్ చెప్పినట్టుగా బాధపడాల్సిన పట్ల తర్వాత టెస్ట్లు ఎక్కడ చేయించుకోవాలి. సింపుల్ టెస్ట్ ఎలిసాని ఒక 5 minutesలో మనకి రిజల్ట్ వచ్చేస్తుంది. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ ఏ విధంగా అయితే చేసుకుంటారో ఇంట్లోనే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. బట్ అది యూరిన్తో చేస్తారు, బట్ ఇది బ్లడ్ శాంపుల్తో చేయాల్సి వస్తుంది. కొత్తగా టెక్నికల్ చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఫండమెంటల్ థింగ్. సో దాంట్లో మళ్ళీ మనం డౌట్ వస్తే దెన్ వి ప్రొసీడ్ ఫర్ ద అదర్ మెథడ్స్ ఆర్ అదర్ టెక్నిక్ ఇస్ దేర్. ద బెస్ట్ మెథడ్ ఇస్ DNA PCR టెస్ట్. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. DNA PCR అంటే మామూలుగా ఇట్ టేక్స్ టైమ్ టు నో వెదర్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ HIV వైరస్ ఆర్ నాట్. దీన్ని తెలుసుకోవడానికి మినిమం 3 months టైంగా వస్తుంది. ఈరోజు మనకు డౌట్ వస్తే వెంటనే మనం ఎలిసా టెస్ట్లో రిజల్ట్ రాదు. సో ఇట్ టేక్స్ టైం. సో దాని విండో పీరియడ్ అంట. బట్ ఇన్ DNA PCR టెస్ట్ వితిన్ ద 48 hours తర్వాత కూడా మనము వెదర్ ఇన్ఫెక్టెడ్ ఆర్ నాట్ అనేటువంటి దాన్ని తెలుసుకునేటువంటి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ఉంది. సో కాబట్టి వాడికి మెంటల్ అగోని అంటాం. అంటే ఏదో పొరపాటున ఇంజెక్షన్ అయింది లేదా షేవింగ్ చేసుకుంటున్నాం, కట్ అయింది, ఆ రోజు నుంచి టెన్షన్ నాకు వచ్చేసిన. ఎక్కువ తెలుసుకుంటే అంత ఏముంటుంది, సిండ్రోమ్ అంటాం. అంటే అంత ఎక్కువ భయంగా ఉంటుంది. 6 నెలల వరకు వెయిట్ చేసి లేదా 3 నెలల వరకు వెయిట్ చేయాలని అంటే అన్ని రోజులు నరకమే అనమాట. సో కాబట్టి అట్లా మనము బాధపడాల్సిన అవసరం లేదు. సో నవేడేస్ సో మెనీ అడ్వాన్స్ టెస్ట్ ఆర్ దేర్. యాక్చువల్లీ ఢిల్లీ సార్ ఒక్కసారి తప్పు వస్తుంది కానీ బట్ DNA PCR రివీల్స్ whether you are having the infection or not అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది. సో కాబట్టి అట్లాంటి అంటే చాలా మందికి తెలియదు. సో కాబట్టి ఎవరితో చెప్పుకోలేదు. సో కాబట్టి ఇలాంటి టెస్ట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఇలాంటి మెథడ్స్లో రావడం చాలా 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 అంటే దానికి ఎఫిషియన్సీ అని అంటాం. ఎఫిషియన్సీ అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లో అయితేనే 100% HIV రావడానికి అవకాశం ఉంది. సో రిమైనింగ్ దాంట్లో సో పర్సెంటేజ్ చాలా చాలా తక్కువ, 0.01% మాత్రమే. సో ఈ సార్ చెప్పినటువంటి అన్ప్రొటెక్టెడ్ సెల్స్ వల్ల కానీ ఇంకో దాని వల్ల కానీ ఎప్పుడైతే బ్లడ్ ఇంపాక్ట్ అవుతుందో అక్కడ ఇంట్రప్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే 100% రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే పర్సెంటేజ్ తీసుకుంటే ఎక్కువ దేని ద్వారా సంక్రమించింది ఏంటంటే డ్యూ టు సెక్సువల్ ట్రాన్స్మిషన్. సో ఎఫిషియన్సీ తక్కువ కానీ ఎక్కువ కేసెస్ దీనివల్ల అంటే దీనివల్ల. సో కాబట్టి దాని ముందు కూడా డిస్ప్లే చేస్తున్నాం హౌ టు యూజ్ ద కండోమ్స్ అనేటువంటివన్నీ కూడా. So that is nothing but the very good awareness regarding the HIV infection. So various methods. Early bitter అని చెప్పారు మేడం. సో అయితే now in advance we are in advanced stage. ఎల్లీకి వచ్చిన బిడ్డకు సంక్రమించకుండా ప్రివెంట్ చేసేటువంటి మెడిసిన్స్ ఉంటాయి. సో కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు ఫస్ట్ టెస్ట్ ఏది అని అంటే బీటా టెస్ట్ అయిన తర్వాత ఫస్ట్ చేసేటువంటి టెస్ట్ ఏదని అంటే వెదర్ ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ HIV ఆర్ నాట్ అనేటువంటి టెస్ట్ చేస్తారు. ఎందుకనంటే రేపొద్దున అమ్మాయికి సిజేరియన్ చేసి రావచ్చు, ఇంకోటి రావచ్చు. కాబట్టి వేరే వాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాళ్ళు చేసేటువంటి టెస్ట్ ఏంటంటే HIV టెస్ట్ చేస్తారు. HIV పాజిటివ్ అంటేనే ఆందోళన పడిపోయి తనతో సహా తన లోపల ఉన్న బిడ్డని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి దేర్ ఆర్ సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్. సో కాబట్టి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చినటువంటివి. వీటన్నిటినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం తెలిసినటువంటి వాళ్ళగా మనం ధైర్యంగా ఉండాలి. మనమే ఏదో ఆందోళన చెంది ఇంకా వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు.
అట్లాగే డిస్క్రిమినేషన్ ఇస్ ఆల్సో నాట్ కరెక్ట్. సో దేని ద్వారా వస్తుంది దేని ద్వారా రాదు అనేటువంటి తెలుసు కాబట్టి కలిసి భోజనం చేసిన, షేక్ హ్యాండ్ తీసుకున్నా, పక్కన కూర్చున్నా, కామన్ టాయిలెట్స్ వాడినా రాదు అన్నప్పుడు వాళ్ళని డిస్క్రిమినేట్ చేసేటువంటి అవసరం లేదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి హ్యూమన్ బీయింగ్ యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ తెలుసుకోవాలా. సో ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా రాదు, వచ్చిందా లేదా తెలుసుకోవడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమేమి ఉన్నాయి, వచ్చిన తర్వాత చాలా అడ్వాన్స్డ్ డ్రగ్స్ కూడా వచ్చాయి, ఇంకా రీసెర్చ్ జరుగుతుంది కంటిన్యూయింగ్. మేడం చెప్పారు, సో 25 years నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఓకే, సో ఆ 25 years లో కూడా ఎయిడ్స్కి ఇది కూడా కనుక్కోవచ్చు, వ్యాక్సిన్ కూడా కనుక్కోవచ్చు. సో కాబట్టి ఆ రోజే మనం ఏదైనా పొరపాటున సూసైడ్ చేసుకున్నా, ఇంకోటి చేసుకున్నా, ముందు గడిపేటువంటి లైఫ్ అంతా కూడా మనం స్పెండ్ చేసుకుంటూ అవుతుంది. సో కాబట్టి సో బీ ఆప్టమిస్టిక్, ఆశావాదులుగా ఉండాలి. సో నాట్ ఓన్లీ దిస్, ఇప్పుడు ఇది చాలా చిన్న రోగం అంటే వ్యాధిగా మనం చూస్తున్నాం. ఒకప్పుడే ఇది చాలా భయంకరమైనటువంటి వ్యాధిగా చూసేవాళ్ళు. సో నవేడేస్ అంటే పిటియబుల్ కండిషన్ అయితే ఇప్పుడు న్యూస్లో చూసింటారు. సో ఆంధ్రప్రదేశ్ టు ఇన్ ద సెకండ్ ప్లేస్ ద HIV ఇన్ఫెక్షన్స్. చాలా మనం ఏదో అక్షరాస్యతలో లేదా ఏదైనా సాధించిన టెక్నాలజీలో సెకండ్ ప్లేస్లో ఉన్నామంటే మనం మీద అంతా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. బట్ HIV ఇంకా అదే స్ప్రెడింగ్లో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాము అని అంటే ఇది మనం అంతా కూడా చాలా విచారించాలి. అంటే మనకు ఏం లేదు, అవేర్నెస్ లేదు. సో వై వీఆర్ కండక్టింగ్ దీస్ ఆల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే మీకు తెలియాలని కాదు. సో మాకు ఎన్నిసార్లు చెప్తారు సార్, 10th క్లాస్ నుంచి చెప్తున్నాను, నాకు మీ గురించి కాదు. మీకు తెలిస్తే మీ సమాజంలో చాలా మంది, ఇంకా చాలా మంది, చాలా రకాల వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం అవేర్నెస్. నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే మనం సిగ్గుపడాల్సిన పడలేదు. సిగ్గుపడాల్సింది ఎప్పుడు అని అంటే తప్పు పని చేసినప్పుడు మాత్రమే సిగ్గుపడాలి. ఇదంతా కూడా నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవడం. కాబట్టి దీనికి మనం సిగ్గుపడాల్సినటువంటి పని లేదు, తప్పు కాదు. తప్పుడు పనులు చేసినప్పుడు తప్పు. స్లోగన్ ఎయిడ్స్ మందు లేదు, ఎయిడ్స్ కు మందు లేదు, ఎయిడ్స్ కు మందు లేదు. సమగ్ర అవగాహనతో బాధ్యతాయుత ప్రవర్తనతో ఎయిడ్స్ పట్ల దాన్ని అరికట్టడం పట్ల ముందుంటానని డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా మాట ఇస్తున్నాను. నా కుటుంబ సభ్యులకు తోటి వారికి ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు ఎయిడ్స్ వ్యాప్తి నివారణకు నిరంతరం పాటుపడతానని ఎయిడ్స్ తో జీవిస్తున్న వారి పట్ల ఆదరణ భావం కలిగి ఉండి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ వారి పట్ల నిశ్శబ్దాన్ని ఛేదించండి, ఎయిడ్స్ గురించి చర్చించండి, నిశ్శబ్దాన్ని చర్చించండి.